ఆర్బీఐ పేటీఎం బ్యాంకింగ్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే పేటీఎం పని పూర్తిగా అయిపోయినట్టేనా లేదా జస్ట్ టెంపరీ ప్రాబ్లమా? అయితే అసలు ఏం జరిగింది కొంచెం డీటెయిల్ గా చూస్తే పేటీఎం కి ఒక మినీ బ్యాంక్ ఉండేది, అది క్లోజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ కోర్టులో వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే మీకు డౌట్ రావచ్చు, అయితే పేటీఎం యాప్ ని కంప్లీట్ గా డిలీట్ చేస్తారని. లేదండి, మిగతా సర్వీసెస్ అన్ని నార్మల్ గానే పనిచేస్తాయి. మీరు యూపీఐ పేమెంట్స్ ఇప్పటికీ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒకసారి బ్యాంక్ లైసెన్స్ ని అసలు ఎందుకు క్యాన్సిల్ చేసారో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం కేవైసీ ఇష్యూ. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్, సిగ్నేచర్లు ఇవన్నీ తీసుకోవాలి కదా. కానీ పేటీఎం బ్యాంక్ లో ఒకే పాన్ కార్డ్ తో బోల్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. కేవైసీ కూడా కొందరికేమో ఫేక్ గా జరిగేది, కొంతమందికి ఏమో సక్కులోనే అయిపోయేది కేవైసీ ప్రాసెస్. ఇది చాలా డేంజరస్, ఎందుకంటే దీనివల్ల మనీ లాండరింగ్ జరగచ్చు లేదా బ్లాక్ మనీని సిస్టమ్ లో ఈజీగా పంప్ చేయొచ్చు. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే 2018 నుంచి ఆర్బీఐ వీళ్ళకి వార్నింగ్ ఇస్తూ వస్తుంది, కాదు వీళ్ళేమో ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చారు. 2022లో ఏమో కొత్త కస్టమర్స్ ని యాడ్ చేయొద్దని చెప్పి బ్యాన్ చేశారు. 2024లో ఏమో కొత్త డిపాజిట్స్ యాడ్ చేయొద్దని చెప్పి మళ్ళీ బ్యాన్ చేశారు. అండ్ ఇప్పుడు బ్యాంకింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయింది. దీనికి అర్థం ఏంటి? వీళ్ళు బేసిక్ బ్యాంకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. అండ్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు టెక్నాలజీ అండ్ మానిటరింగ్ చాలా వీక్ గా ఉన్నాయి. ఒక బ్యాంక్ కి స్ట్రాంగ్ ఐటీ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉండాలి కదా, అంటే ఈజీగా హ్యాక్ అవ్వకుండా లేదా ఫ్రాడ్ అవ్వకుండా. అండ్ వీళ్ళు కస్టమర్ ట్రాన్సాక్షన్ ని ప్రాపర్ గా మానిటర్ చేయాలి కదా, కానీ అవి ఏం చేయట్లేదట. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్ గా చెప్పింది, మాకు పేటీఎం మేనేజ్మెంట్ మీద నమ్మకం లేదు అని చెప్పి. అయితే ఇవన్నిటి వల్ల పేటీఎం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎంతవరకు పేటీఎం ఒక ఆల్ ఇన్ వన్ ఎకో సిస్టమ్ లాంటిది, కానీ ఇప్పటి నుంచి థర్డ్ పార్టీ బ్యాంక్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఎంతవరకు పేటీఎం కస్టమర్స్ డబ్బులని పేటీఎం బ్యాంక్ లో ఉండేవి, కానీ ఇప్పటి నుంచి థర్డ్ పార్టీ బ్యాంక్స్ లో ఉంటాయి. వచ్చిన ప్రాఫిట్ మొత్తం వీళ్ళు ఉంచుకోవడం కావద్దు, కొంచెం షేరో కమిషనో ఆ వేరే బ్యాంక్స్ కూడా ఇవ్వాలి కదా. అండ్ అందరికంటే ఇంపార్టెంట్ గా ట్రస్ట్ పోయింది ఇప్పుడు. అయితే పేటీఎంలో ఇంకా ఏ పని చేస్తున్నాయి అంటే వాళ్ళ యూపీఐ పేమెంట్స్ అవ్వచ్చు, మర్చెంట్ క్యూఆర్ బిజినెస్ అవ్వచ్చు, లోన్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఇవన్నీ బాగానే పనిచేస్తాయి. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పేటీఎం కుంటే బిగ్గెస్ట్ బిజినెస్ లోన్ డిస్ట్రిబ్యూషనే. అంటే మీరు లోన్ కి అప్లై చేస్తారు, వేరే ఏదో బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది. సో మీ ఇద్దరి మధ్యలో ఒక మీడియేటర్ గా పనిచేసి కమిషన్ తీసుకుంటుంది పేటీఎం. సో పేటీఎం కంప్లీట్ గా క్లోజ్ అవ్వట్లేదు, కానీ స్ట్రక్చరల్ గా కొంచెం చేంజెస్ వస్తాయి. అయితే అసలు పేటీఎంలో ఎలాంటి ఓవరాల్ చేంజెస్ వచ్చాయో చూస్తే ముందు ఒక ఫుల్ స్టాక్ ఫిన్టెక్ ఉండే వీళ్ళు ఇప్పుడు జస్ట్ ఒక ప్లాట్ఫామ్ కంపెనీగా మిగిలిపోతారు. ముందు వాళ్ళ ఓన్ బ్యాంక్ అండ్ ఎకో సిస్టమ్ మీద డిపెండ్ అయిన వీళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ బ్యాంక్స్ మీద డిపెండ్ అవ్వాలి. ముందేమో వీళ్ళు ఒక ఓనర్ లా ఉండేవారు, ఇప్పుడేమో జస్ట్ మిడిల్ మ్యాన్ బ్రోకర్ లా ఉన్నారు. అయితే ఇప్పటికీ కొంతమంది చాలా బేరిష్ గా ఉన్నారు, కొంతమంది చాలా బులిష్ గా ఉన్నారు. సో వాళ్ళ పాయింట్స్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పటికీ చాలా రెగ్యులేటరీ రిస్క్లు ఉన్నాయని చెప్పి, బిజినెస్ కి తీవ్ర అంతరాయం అని, ఇన్వెస్టర్ నమ్మకం కోల్పోయారని. అయితే బుల్స్ వ్యూ గా ఉందంటే పేటీఎం మిగతా బిజినెస్ అని ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయని, లోన్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందని, అండ్ బ్యాంకింగ్ బిజినెస్ ఎలాగో లాస్ మేకింగ్ బిజినెస్ కాబట్టి అది క్లోజ్ అయిపోవడం బెటర్ అని చెప్పి. అయితే మీరు పేటీఎం లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినా లేదా ఫ్యూచర్ లో చేద్దాం అనుకున్న ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొత్త బ్యాంక్స్ టైప్ ఎలా నడుస్తుంది, మర్చెంట్ రిటెన్షన్ ఎలా ఉంది, లోన్ బిజినెస్ గ్రో అవుతుందా లేదా, వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతున్నాయా లేదా, ఫ్యూచర్ లో అయినా ఆర్బీఐతో రిలేషన్స్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయా లేదా. అయితే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే పేటీఎం బ్యాంకింగ్ లైసెన్స్ కోల్పోయేదానికంటే నమ్మకం పోయింది కదా, అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు పేటీఎం చేయాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి సర్వే అవ్వడం ట్రై చేసి ఫ్యూచర్ లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ట్రై చేయాలి. అయితే మీరు ఎప్పుడైనా పేటీఎం యాప్ ని వాడారా లేదా, ఈ ఇష్యూ తర్వాత వాడతారా లేదా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.